అసలేం జరుగుతుంది హౌస్‌లో? నిన్న మొన్నటిదాకా ఫ్యామిలీ వీక్‌లో అందరి ఫ్యామిలీలు వచ్చి గ్రూప్‌గా ఆడొద్దని యష్మి, నిఖిల్, పృథ్వీ, ప్రేరణలకి చెప్పినా వాళ్ళు మాత్రం మారలేదు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో గౌతమ్ మీదకి హై టెంపర్‌తో పృథ్వీ వెళ్లడం చూస్తే ఏం చిల్లరగాడురా వీడు అని కామన్ ఆడియన్ ఎవరైనా అనుకుంటారు. 12 వారాల నుండి పృథ్వీది ఇదే బిహేవియర్. అయినా సరే అతడికి సపోర్ట్‌గా హౌస్‌లో యష్మి, నిఖిల్, ప్రేరణ ఉండగా బీబీ టీం ఎడిటింగ్‌లో లేపేస్తున్నారు. ఇది కన్నడ బ్యాచ్‌కి ఫేవరెటిజం అయినా స్పష్టంగా తెలుస్తోంది. అయినా సరే ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రోమోలో గౌతమ్ తన పాయింట్లు చెప్తున్నప్పుడు ఏం చేస్తావురా నువ్వు, నా బొచ్చు కూడా పీకలేవంటూ పృథ్వీ వెంట్రుకలు పీకి గౌతమ్ మీదకి విసిరేయడం పెద్ద దుమారం లేపుతుంది. ఇది బిగ్ బాస్ షోనా లేక అల్లరి మూకలకి కిరాయి గూండాలకి అడ్డానా అంటూ నెటిజన్లు కన్నడ బ్యాచ్ ని దూషిస్తూ తెగ కామెంట్లు చేస్తున్నారు. హౌస్ లో లాస్ట్ మెగా చీఫ్ కోసం జరుగుతున్న టాస్క్లలో గౌతమ్ వర్సెస్ కన్నడ బ్యాచ్ గా మారిపోయింది. ఎంతలా అంటే గౌతమ్ ఏది మాట్లాడినా అతడి మీదకు యష్మి, పృథ్వీ, నిఖిల్ వెళ్లడం అన్ఫెయిర్ గా అనిపిస్తుంది. అంతకుముందు నబీల్ని పృథ్వీ కొట్టడానికి వెళ్ళినప్పుడు ఎవరూ అడ్డు చెప్పలేదు. నీకు దమ్ము లేదు, నేనే పెద్ద మొగాణ్ణి అంటూ టేస్టీ తేజాని మీదకి వెళ్ళినప్పుడు ఎవరూ అడ్డుకోలేదు. నేను కొట్టడానికి వస్తా, నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి, కాదని చేతులు అడ్డు పెడితే తొక్కి పడేస్తా అని వీధి రౌడీలా నిలువరించినప్పుడు అడ్డు చెప్పలేదు. ఆడాళ్లని చూడకుండా బూతులు తిట్టినప్పుడు కంట్రోల్ చేయలేదు. నీ నోరు నీ ఇష్టం, ఎవడన్నా తిట్టు, ఎవరినైనా కొట్టు అని యష్మి, ప్రేరణ, నిఖిల్ ఎంకరేజ్ చేశారు. హౌస్ లో ఇప్పుడు ఇలా ఉందంటే ఇది తెలుగు బిగ్ బాస్ రాబాయ్. మీ కన్నడలోకి నో ఎలిమినేషన్ చేస్తే గిస్తే తెలుగోళ్ళనే ఎలిమినేషన్ చేస్తాం. ఇప్పటికీ 12 మందిని ఎలిమినేట్ చేశాం, మిమ్మల్ని మాత్రం టచ్ చేయం, చెలరేగిపోయిందనే స్థాయిలో బీబీ టీం ప్రోత్సహిస్తున్నప్పుడు పృథ్వీ బొచ్చు పీకి గౌతమ్ మీద పారేయడం తప్పు లేదనిపిస్తోంది.